క్రైస్తవుడి విధానం, ఒక దేవుని సంబంధి విధానం ఎలా ఉండాలంటే ఒక అద్భుతమైన పాఠం. ఎంత పనికిమాలినోళ్ళు, పనికిమాలింది, పనికిమాలిన విశ్వాసులు, పనికిమాలిన సంఘం, అట్లాంటిది ఇట్లాంటిది అని అనుకోవటం మన పనికిమాలినతనం, అది మన చేతగానితనం. వాళ్ళని వ్యర్థులు, దద్దములు, చేతగానోళ్ళు, పనికిమాలినోళ్ళు అనుకునే కంటే వాళ్ళని సరైన రీతిని చెక్కలేకపోయినందున అది మన పనికిమాలినతనం అనేది గుర్తిస్తే ఎంత బాగుండు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మనకి ముడిరాళ్ళని ఇస్తాడు. ఆ ముడిరాళ్ళనే మనం కష్టపడి చెక్కుకొని ఒక దారిలోకి తీసుకొని రావాలి. ఫిలేమోన్ దగ్గర ఒనేసిము ఉన్నాడు, కానీ అతడు చెక్కబడలేదు. ఫిలేమోను మంచోడే, ఆత్మీయుడే, భక్తిపరుడే, పరిశుద్ధులకు ఉపచారం చేసేవాడే. కానీ ఫిలేమోన్ దగ్గర ఉన్నటువంటి ఒనేసిము మాత్రం చెక్కబడలేదు. అతడు నిష్ప్రయోజకుడై ఉన్నాడు. కానీ అతడు ఇప్పుడు పౌలు దగ్గర చేరాడు. పౌలు దగ్గర చేరిన తర్వాత అతడు చెక్కబడ్డాడు. పౌలు అతనితో మాట్లాడాడు. పౌలు సహవాసంలో, పౌలు సహజీవనంలో అతడు ఒక సుందరమైన ఆకారానికి వచ్చేశాడు. ఈ మాటను చెప్తాడు, మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు నీకు నాకు కూడా ఉపయోగపడే మంచి పాత్ర అయ్యాడు ఫిలేమోను అన్నాడు. మనందరం లోకంలో ఉన్నప్పుడు జీవం గల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనల్ని చూసినప్పుడు అంతా మన సరుకంతా ముడిసరికే. ఏ ఒక్క చెట్టు కూడా సరిగా పండే చెట్టు లేదు, ఫలించే చెట్టు లేదు, మొత్తం వైనం చేసేయచ్చు కదా అన్నాడు పరలోక తండ్రి. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, నేను జోక్యం చేసుకుంటున్నాను, నేను వారి కోసం కష్టపడతాను. ఈరోజు ఆ సమూహం అంతట్లో, భూమి మీద ఉన్న మానవ జాతి అంతట్లో అంత పనికిమాలిన వారై, త్రోవ తప్పిన వారై, దేవుని వెతకుండా చెడిపోయిన వారై ఉన్న వాళ్ళలో నేను ఎంటర్ అవుతాను. వాళ్ళలో నుంచి కొంతమందిని ప్రత్యేకిస్తాను, వాళ్ళని నేను సిద్ధపరుస్తాను తండ్రి. నిష్ప్రయోజనమైన పనికి మాలిన వారుగా ఉన్న వారిని నేను పనివాళ్ళుగా తీర్చిదిద్దుతాను. యేసు ప్రభు శిష్యులు మీరు చూడండి, ఒక్క వ్యక్తికి సరైన క్వాలిటీస్ కనపడవు మనకి. ఒక ఆయనకేమో తొందర ఎక్కువ, ఇంకొక ఆయనకేమో అనుమానాలు ఎక్కువ. ఇద్దరు ఉన్నారంటే వాళ్ళ టైట్లే ఉరిమెడివారు, అంటే చిన్నదానికి పెద్దానికి ఎదుటి మీద దూకుతూ ఉంటాను అనమాట. ఉరిమెడివారు. ఒకటి ఉంటేనేమో సొమ్ము సంచిలో సరుకు వాడి జేబులో వేసుకుంటుంటాడు. ఇంకొక ఆయన ఉంటేనేమో విశ్వాసిలాగే కనపడతాడు, కానీ అంటుంటాడు ఆయన. 12 టైపుల్లో కనపడతారు కొంచెం మీరు వెతికితే. సరైన క్వాలిటీస్లో ఒక్కడు కూడా మనకు కనపడ్డాం. యోధాను మినహాయిస్తే ఈ 11 మందిని ఎంత అద్భుతంగా చెక్కాడంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సువార్త విస్తరించడానికి నాంది పలికిన వారు ఆ 11 మందే. ఎక్కువ కష్టం అంటే